ఇక అజారుద్దీన్ కు కాంగ్రెస్ మొండి చేయినిచ్చింది. ఆయనను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం అనుమానంగానే కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోటీ నుంచి అజరుద్దీన్ ను తప్పించేందుకు రేవంత్ రెడ్డి ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కేసు పెండింగ్ లో ఉండగా తుది తీర్పు తర్వాతే గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ఆ పార్టీ నేతకు మొండి చేయి చూపనుందా అనే ప్రశ్నకు సర్వత్రా అవుననే సమాధానం వస్తుంది. గతంలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఖాన్ ఎంపిక చెల్లదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిస్థితిలో అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ ని నామినేట్ చేస్తూ గవర్నర్ వద్దకు పంపించారు. అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ తో పాటు కోదండరాం ను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ ఆగస్టు 30న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. గతంలో దాసోజు శ్రవణ్, కుర్రు సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని 2024 జనవరి 17న అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీనిపై వీరు హైకోర్టుకు వెళ్లారు. అయితే గవర్నర్ ఆమోదించలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అమీర్ అలీ ఖాన్, కోదండరాం ను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. దీనిపై దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టుకు వెళ్లగా వారి ఎన్నిక చెల్లదని, తుది తీర్పు అనంతరం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. రాజకీయ నేపథ్యం, మ్యాచ్ ఫిక్సింగ్, హెచ్సీఏలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజారుద్దీన్ కి కూడా ఎమ్మెల్సీగా చుక్కెదురు తప్పదని న్యాయకోవిదులు చెప్తున్నారు. ఆయన యూపీలో మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అలాగే కోదండరాం కూడా తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి ఎంపిక సుప్రీంకోర్టులో నిలబడడం అసాధ్యమని నిపుణులు చెప్తున్నారు. ఈ కారణంగానే గవర్నర్ ఈ ఫైలును 20 రోజులుగా పెండింగ్ లో పెట్టారని అంటున్నారు. మరో 2-3 నెలల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా ప్రతిపాదించినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్కడ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్టు తెలిసిందే. అంతేగాని అజారుపై ప్రేమతో కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో షబ్బీర్ అలీ నిజామాబాద్ నుంచి పోటీ చేయించి నమ్మించి గొంతు కోశారని, అమీర్ అలీ ఖాన్ కూడా ఇదే తరహాలో మోసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అజారుద్దీన్ కు మొండి చేయి చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన అజారుద్దీన్ ఉప ఎన్నికల్లో తిరిగి బరిలో నిలవాలని భావిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం ఆయనను ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయనకి జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వడం ఖాయమని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనను ఎమ్మెల్సీగా ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్టు చెప్తున్నారు. అవసరమైతే ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తామంటూ ఆశ చూపారని పేర్కొంటున్నారు.